తెలంగాణలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కువగా ఎండ తీవ్రత మరింతగా పెరుగుతూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 43 నుండి 45 డిగ్రీల నమోదత జరగడం అయితే కనిపించింది. సో ప్రెసెంట్ ఐఎండీ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాము. సార్, ఆల్మోస్ట్ 100 మెంబర్స్ పైగా చనిపోవడం అయితే జరిగింది. సో మీరు దాన్ని ఎలా అనుకుంటున్నారు? గత 4 రోజులుగా మనకి కంటిన్యూస్ హీట్ వేవ్ అనేది ఇటు ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొనసాగుతుండటం వల్ల దురదృష్టవశాత్తు 100 మోర్ దాన్ 100 మంది కంట ప్రజలు ఈ హీట్ వేవ్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక 4 రోజులు కూడా హీట్ వేవ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ మనం హీట్ వేవ్ అలర్ట్స్ పెట్టడం జరుగుతుంది. సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఈ అలర్ట్స్ని తక్కువగా తీసుకోవద్దు. హీట్ వేవ్ వల్ల చాలా ప్రమాదకరం. ఒక గంటలోనే పరిస్థితులు మారిపోయి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాం. మనం చెమట ద్వారా మన టెంపరేచర్ని చల్లబరిచే మెకానిజం మనకు ఉన్నప్పటికీ ఇంత 10-12 డిగ్రీలు పెరిగిపోయినట్టయితే అది కూడా పనిచేయదు. సో బాడీ అంత వేడెక్కిపోయినప్పుడు సడన్గా స్పృహ కోల్పోవడము, డిహైడ్రేషన్ అయిపోవడము, ఇటువంటివన్నీ పరిణామాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా 11 నుంచి 4 గంటల వరకు ఈ సమయంలో బయట ఉండడం మంచిది కాదు. బయట ఉండడం మంచిది కాదు. తప్పనిసరి ఉండవలసి వచ్చినా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ మనకి తలభాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా ఉండాలి. లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. అరగంటకు ఒకసారి కంపల్సరీగా నీరు తాగాలి. అప్పుడప్పుడు ఈ మజ్జిగ లేదా వీటిల్లో సాల్ట్ వేసుకుని తాగడము, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి తీసుకుని అవి తాగడము, ఇలా సాల్ట్స్ మెయింటైన్ చేయాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఈ బాడీ పూర్తిగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. లేకపోయినట్టయితే చాలా ప్రమాదకరం పరిస్థితి. సార్, ఈ రోజు రోహిణి కార్తె స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఇంకా రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? మనకి గత రాగల 4 రోజుల వరకు కూడా మనం హీట్ వేవ్ అలర్ట్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు హీట్ వేవ్లో జనరల్గా 45 డిగ్రీలు దాటితే ఎల్లో అలర్ట్ పెడతాం హీట్ వేవ్ దృష్ట్యా. అలాగే 47.5 డిగ్రీలు దాటితే ఆరెంజ్ అలర్ట్, ఆ పైన ఉంటే మనము రెడ్ అలర్ట్ పెడతాం. కానీ ఇప్పుడు ఉన్న టెంపరేచర్లో 47 డిగ్రీల వరకు పోనప్పటికీ 4-5 రోజులు పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్ ఒకే ప్రదేశంలో కనుక ఈ రకంగా హై టెంపరేచర్లు కొనసాగినట్టయితే అది కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ దృష్ట్యా మనము ఈ రోజు చూసుకున్నట్టయితే ఇటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఆరెంజ్ అలర్ట్ చూసినట్టయితే మనకి ఇటు కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఇటు సూర్యాపేట, నల్గొండ ప్రాంతంలో మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. అలాగే నార్త్ తెలంగాణలోని మిగిలిన జిల్లాలు ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇటు జన్గాము ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ఉంటుంది. అలాగే రేపు కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. మనకి తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీల పైబడే టెంపరేచర్లు ఉంటున్నాయి. మన సిటీలో కూడా నిన్న 42 డిగ్రీల పైగా టెంపరేచర్ రికార్డ్ అవడం జరిగింది. ఈ రోజు 43 డిగ్రీలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సో సిటీలో వేరియేషన్ కూడా ఉంటుంది. మనకి ఈ జనసమ్మర్దం ఎక్కువ ఉన్న చోట, అలాగే వెహికల్స్ ఎక్కువ తిరిగే చోట మరొక డిగ్రీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ హై టెంపరేచర్స్ అనేవి మరొక 3-4 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 11 o'clock to 4 o'clock మధ్యలో ఎటువంటి పరిస్థితులు తప్పని పరిస్థితి అయితే తప్ప బయటికి రాకూడదని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓ టు స్టూడియో.